మాకేం ముట్టిపోవాలంటారు ప్రయాణం కాబట్టి ఎవరు ఒప్పుకుంటారు మన జీతం కట్ చేసుకోమంటారు. మరి మీరు ఉద్యోగం చేసేదానికి కూడా అంతే కదా, మీరు టైం పోకపోతే ఉన్నించుకుంటారా? జాబ్ చేసేవాళ్ళు దోసపిండిలో పోపేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఎర్రగడ్డలు, ఊతప్పం ఊతప్పం ఊతప్పమ్మా ఊతప్పం ఊతప్పం అంటారు. మసాలా టీ చేసిన నాకు చేసినాను అదో పెట్టి ఎంతసేపు మసాలా టీ కడక్ చాయ్ చల్లి చూస్తున్నాను. మరి ఆ తాగితే కొంచెం బాగుంది, రిలీఫ్ ఇస్తుంది. మనం విడివిడిగా అన్ని వేసినా వేస్తే అవును, ఇట్లా వేస్తే కడక్ చాయ్ బాగుంది. ఎండాకాలం వేస్ట్, ఎండాకాలం సపరేట్, చలికాలం సపరేట్. దీంట్లో కూడా వేస్తాయేమో కదా. అది ఏం కాదు, నీకే అది కొంచెం నాకు పోయి నీకు ఎక్కువ ఉంటుంది చూడు, పోసుకో. ఎక్కువ ఉండేది దీని కప్పులో పోయి పోసేదా పోయి తాగరు హాఫ్ పోయి పోస్తా. ఇదో టిఫిన్ పెడతావా వాడు పొద్దున్న ఒట్టి టికాల్సిన అవుతాడు. నేను కొంచెం వేడి చాయ్ పెడతాను. ముద్దని చాయ్ కావాలా, కానీ ఇది కావాలని కాదు, ఒకటేసారి అంతే. కొంచెం అనేది ఉండదు, తీసుకో. మళ్ళీ ఈ పంట పోసుకో కావాలి. లేదు మారిపోయిందా చూసుకో. పప్పులు కూడా పైన వెళ్తే బాగుంటుంది. ఫ్రైడే కదా అయితే పనులు లేవు నాకు. ఎందుకని ఆఫా? ఏం పనులు కాకుండా అడిగి తీసేదాన్ని చాలా ఉంటాయి. ఏ రోజు ఆఫ్ ఉండదు. మా టైం వేస్ట్ చేసుకోరు. అమెరికన్స్ టైం మెయింటైన్ చేసేదాన్ని అంత పొజిషన్లో ఉండాలి. అవును, వాళ్ళకి గంటకి బిల్లింగ్ ఉంటుంది. మనీ కాదు ముఖ్యం, టైం మెయింటైన్ చేస్తే దాని గంటకి అదే వస్తుంది. టైం మెయింటైన్ చేసుకోవాలి. నేను అంతే కదా, ఈ టైం నీకు అయిపోవాలా, ఏ టైంకి ఆ టైంకు కానీ జరగది పెట్టేసి సోడా పొడి, ఉప్పు, పోపు పెట్టిన దోసపిండి, ఉత్తపం, టమాటా కూడా వేస్తే బలం వేసుకోవచ్చు. టమాటాతో జీలకర్ర కూడా వేసినా, జీరా. స్పాంజ్ దోశ వేసి దాని మీద టమాటాలు వేస్తారు. స్పాంజ్ దోశ చిన్నది రౌండ్ వైట్ది, దాని మీద టమాటాలు ఎక్కువ వేస్తారు. భలే ఉంటుంది టేస్ట్. ఎన్నో రకాలు ఉన్నాయి, చేసుకోవచ్చు. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో ఉప్పు కారం వేసి బాగా కలిపేసేసి పైన వేసేస్తారు. అవును, ఉల్లిగడ్డది కూడా వేస్తారు. అది ఉల్లిగడ్డ దోశ, క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. తురిమి పెట్టుకొని ఏమైనా ఉన్నాయి చేసుకుని ఓపుకుంటే మనకి ఇచ్చేసి వస్తా. దోశ అవుతుంది, నూనె పెట్టుకున్నాం, చాయ్ అయింది. ఇది కాలే పెట్టు, మూట పెట్టు, ఇరిగిపోతుంది. అట్లనే కాదు కదా, బాగా మాట్లాడుతున్నాము, ఎక్కువ మాట్లాడలేదు. ఇట్లా ఎర్రగా వస్తే బాగుంటుంది. ఎర్రగా కావాలా.
రాత్రి లేకుండా వేసుకున్నా ఇంతవరకు ఉంటున్నా టాబ్లెట్ తిన్నాను రాత్రి చూపించినానండి. నిద్ర వచ్చినాను కరెక్ట్గా 10:30 తిన్నా. 9కి అన్నం తినేసేసి టైం మెయింటైన్ చేయాలి. టాబ్లెట్ నీ ముందే తిన్నా. తాలింపు వేసుకోవాలి. కాకరకాయ ఇష్టం ఉండదు. ఇష్టమైంది అప్పుడు అది వస్తే అప్పుడు ఇష్టంగా తింటావా? వచ్చినా కానీ కాకరకాయతో షుగర్ తగ్గదంట. షుగర్ తగ్గాలంటే 2 కిలోమీటర్ వాకింగ్ చేయాలి రోజు. 2 కిలోమీటర్ ఈ నుంచి ఆడికి. రాత్రి కూడా చేస్తూ ఉంటుంది రమ్మ. అవునా అవునా నైట్ మంచిదిలే. ఈ ప్లేట్ తీసుకో. చిన్న ప్లేట్లు వేసేసి ఇక్కడ పెట్టేసాం. నా ప్లేట్ అందుకు అక్కడ ఉంది పైన ఉంటారే. అవును ఎన్ని వచ్చినాయి చూసుకుంటాను చేసుకుంటాను అంటే మీరు చేసే పని చేస్తాను చేయాలి. వేరే చూసుకుంటుంది ఏదన్నా మీరే కాదు. దీంట్లో ఎట్లా అప్లోడ్ చేయాలి దాంట్లో నేర్చుకుందామని దాంట్లో యాప్లో చూసినా చూస్తే నేర్చుకుందామని చూస్తే అంతా యూట్యూబ్ ఎట్లా చేయాలా అన్ని ప్రతి ఒక్కటి నాకు చేస్తుంటాడు. అంత యాప్లో డబ్బులు కట్టాలంట దానికి. 1 రూపీ అన్నాడే. చూసేదానికి ఏమో 1 రూపీ అంట. కాదు, ఫస్ట్ టైం నువ్వు చూస్తే 1 రూపీ, దాని తర్వాత 499. 490. దాంట్లో బిజినెస్ ఐడియాలు కూడా ఉంటాయి. అట్లా పెట్టచ్చు. తెలిసే నాలెడ్జ్ దానికి డబ్బులు ఎక్కడ కట్టాలా చూసుకుంటారు. మొదటే కదా పెట్టుబడి మళ్ళీ ఉంటుంది. అదే ఈజీగా అందరినీ అదే వాడిని కూడా తీసుకుంటారు. దాంట్లో బిజినెస్ చాలా మంది నేర్చుకొని కోట్లల్లో పెట్టారు. మరి మెకానికల్ తెలుసు కదా, ఇది పెట్టు అని చెప్తాను. ఒకసారి పెట్టామంటే యూట్యూబ్ కంటిన్యూ అవుతానే ఉంటాయంట. అవును అంటా ఉండే కంటిన్యూ అవుతానే ఉంటాయి. మిస్ చేయరంట వాళ్ళు. ఈ రొటేషన్ చేస్తూ ఉంటారంట. ఇంకొచ్చే కాలంలో వీడియో చూడాలంటే నువ్వు మనీ కట్టాల్సి వస్తుంది. వచ్చే కాలంలో పప్పుల పొడి ఫ్రీలో వీడియో చూస్తున్నాం చూడు. ఇప్పుడు అవన్నీ నడవవు. ప్రతి వీడియోకి మనీ కట్టాలి. చూడాలంటే మనీ కడితే కానీ చూడలేవు. వాళ్ళు చేసే వాళ్ళు కూడా డబ్బులు కట్టింటారు కదా. చాలా కాస్ట్లీ వీడియోస్. ఇప్పుడే వీడియోస్ సబ్స్క్రిప్షన్ కింద 49 రూపాయలు కడితే కానీ చూడలేం వీడియోస్. వాళ్ళే సబ్స్క్రిప్షన్ ఇచ్చేవాళ్ళే. ఇప్పుడు కూడా మనం యూట్యూబ్ చూస్తుంటాం. వాట్సాప్ ఇవన్నీ ఫేస్బుక్లో వాళ్ళు కట్ చేసుకుంటారు. వాళ్ళు ఇస్తారు డబ్బులు వాళ్ళకు, ఛానల్ వాళ్ళకు. యూట్యూబ్ వల్ల యూట్యూబ్లో వీడియోస్ పెట్టి కాదు. ఇప్పుడు వచ్చే యూట్యూబ్కి మనం చూస్తాం కదా, యూట్యూబ్కి అవి ఎవరు ఇస్తారు వాళ్ళు డబ్బులు? ఫేస్బుక్ వల్ల లేకపోతే ఎవరు? యూట్యూబ్ వాళ్ళే ఇస్తారు వాళ్ళకి. మనం కట్టాం కదా యూట్యూబ్కు. మనం కట్టకపోయినా మనం చూస్తున్నాం కదా. చూసిన దానికి సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి సబ్స్క్రైబ్ లేకుండా ఊరికే చూసిన దానికి కూడా వస్తాయి. ఒక మిలియన్స్ 1000s వ్యూస్ ఉన్నాయంటే కూడా ఇస్తారు. అదే కాదు, ఎవరు కట్ చేసి ఇస్తారు అని అడుగుతున్నా. అదే అంటున్నా, యూట్యూబ్ వాళ్ళే ఇస్తారు. మనం యూట్యూబ్కి ఛానల్ సపరేట్గా కట్టడం లేదు కదా. కట్టకపోయినా కానీ యూట్యూబ్లోనే కానీ చేస్తున్నాం మనము. ఫేస్బుక్ కూడా ఎందుకు ఇస్తాం మనకి? యూట్యూబ్లో చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ కూడా ఇస్తారు. ఫేస్బుక్లో చేస్తే ఫేస్బుక్ కూడా ఇస్తాడు. ఫేస్బుక్లో కూడా ఇస్తాడు వాడు. కానీ ఫేస్బుక్లో రావు డబ్బులు, యూట్యూబ్లో వస్తాయి మనకి. దానిలో కూడా వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ అందరూ 200 ఛార్జ్ చేస్తారు. నా వీడియో చూడాలంటే 200 కట్టు. అట్లనే ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి రోజుకి సరే ఒక సబ్స్క్రైబర్కి 200, 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరు కలిపితే ఎంత వస్తుంది అమ్మాయికి?
లక్షల్లో వస్తుంది ప్రాఫిట్. దీంట్లో ఆ పిల్ల ఏంటి విష్ణు సహస్రాలను మొత్తం చెప్పింది. ఒక పిల్ల అమెరికాలో ఉండే పిల్ల. అమెరికా వాళ్ళు చాలా బాగా వాళ్ళ పిల్లలు తెలుగు నేర్పిస్తారు అంతా. అంతా చేసింది. పంపిస్తుంటది. తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలకి కర్ణాటక మ్యూజిక్, సహస్రాలు, సంస్కృతము, వేదాలు, భరతనాట్యం, ఉపనిషత్తులు అన్ని నేర్పించేసుకుంటారు పిల్లలకి. ఇక్కడ వాళ్ళు మేము యుఎస్ టైప్ అని ఇసిపెట్టేస్తారు. మర్చిపోయినారు మనవాళ్ళు కానీ వాళ్ళకంతా అక్కడ చాలా ఎక్కువ ఇవన్నీ. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు లేరు కదా, మిస్సింగ్ ఆడ. అందుకే ఆ మిస్సింగ్ తో అంత కల్చర్ అంతా నేర్చుకుంటారు వాళ్ళు. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంటది యుఎస్ లో. అంతా ఇండియన్ డ్రెస్సింగ్ చాలా సింపుల్ గా ఉంటది, నీట్ గా ఉంటది. స్నానం చేస్తారు, అందుకే ఫ్రెష్ గా ఉంటారు. చాలా సింపుల్ గా ఉంటుంది. స్నానం వాళ్ళు మాట్లాడే తెలుగు ఒక రకంగా రకంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడే తెలుగు. చిన్నప్పుడు ఇంగ్లీష్ అలవాటవుతుంది. సాహిత్యము ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. కర్ణాటక మ్యూజిక్ వాళ్ళు తెలుగు బాగుంటుంది. ఇంగ్లీష్ లో మాట్లాడి అమెరికా వాళ్ళు ప్రొనౌన్సియేషన్ వేరే సపరేట్ ఉంటుంది. మన ఇండియన్స్ సపరేట్ ఉంటుంది. బాగా కనుక్కోవచ్చు ఎవరు ఎవరు ఎక్కడ చదువుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చినారు అని కనుక్కోవచ్చు. శ్రీ గణేష్ ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది. లక్షాది కూడా అప్పుడు 8th 9th చదువుతుంటారు. ఇక్కడ దానికి ఎంత ఇదంటా నేను నాకు ఎవరు ఇరుగులా చెప్పాను. నెంబర్ పోయింది నాకు. నేను అడిగినా నేను శీలా వాళ్ళ దగ్గర ఉంటుంది నెంబర్. మింటూ 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 అనేది అంటే మా బాబుని చూసుకోవాలంటే జరుగుతుంది. నేను మామూలు కనపడుతుంది. మా బాబు ఈక్వ ఏజ్ కదా, 3 days ఎక్కువ. అది 11 ఇది చెప్పేది. హారిక వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు కదా, ఇల్లు బోడుపల్లి పావని బోడుపల్లని తీసుకున్నారు. వాళ్ళంటే బాగా కాంటాక్ట్ బాగుండేది కదా. వాళ్ళు ఇద్దరు పెళ్ళేళ్ళు ఉన్నారు. బాగా కలిసి బాగుండే. బాండింగ్ కూడా బాగుండే. ఇంకా హారికతో హారిక కానీ పావని కానీ ఈ పావుని ఇది రమ్మని చెప్పింది నాకు. బోడుప్పల్లో అది స్టాచ్యూ ఉంటుందా అండి, లెఫ్ట్ సైడ్ దాంట్లో లాస్ట్లో ఉంటుంది మా ఇల్లు అని చెప్పింది. కమాన్ అందుకే అప్పుడు మీ పెద్దమామ ఉన్నారు చూడు అక్కడ, ఆ ఏరియాలో ఉన్నారండి. స్ట్రైట్ పోవాలంట, డౌన్లో ఉంటుంది మా ఇల్లు. ఇండిపెండెంట్ వస్తాయి తీసుకున్నాను. అదంతా మాట్లాడి రాదు. నేను వస్తాను ఆ సైడ్ వచ్చినప్పుడు చేస్తున్నాను. కలిసారంటే వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళ కోసం మనం పోయి ఆడుంటే ఆ పని నాకు భలే తెలుస్తుంది. ఓపిక బాగుంది. ఫ్రీ బాగా అయిపోయింది. అప్పుడు వస్తున్నప్పుడు కొంచెం టైట్గా ఉండే పోయేదానికి ఇది ఫ్రీ బోర్డ్ అయిపోయింది. ఇక్కడ అక్కడ తిరగడం అన్నింటికి ఏమో కానీ మంచిగా అప్పుడు కూడా అంతే తిరగడంలో ఇటు అటు చిట్టాంటింటికి అట్టింటికి ఇక్కడ అక్కడ బాగా తిరుగుతుంది. పిల్లలు ఉన్నప్పుడు పోయాలి కాదు. ఇప్పుడు అంతా పిల్లలంతా హాస్టల్ అయిపోయింది. రమాట్ అప్పన్న అక్కంటావు, పిన్ని అనాలి. అప్పన్న పిన్ని అనాలి కదా. అలవాటు అయిపోయింది. చిన్న పిన్ని అక్కే అంటారేమో, చిన్న పిన్ని అక్కనే అంటారేమో అని చెప్పా. మీ అమ్మ చెప్పలేదా అంటే పొడేసేసిన అయిపోయిందా?
ఇంకొక దోశ వేస్తా నాకు. లేదు, లిమిట్ ఓకే, లావ్ అయిపోతావు, ఓకే. డుంబా అయిపోతావు. ఇప్పుడు డుంబా అయినావు. ఓకే ఓకే. డుమ్ము. వచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నన్ను అరెస్ట్ చేస్తున్నారా? జరుగు మమ్మీ. మీ ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ తిన్న వాళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోయారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. కల్తీ అయిన ఫుడ్ తినడం వల్లే వాళ్ళు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ గారు చెప్పారు. వారిలో కొంతమంది పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మీ పిఏని అడిగితే మీ పేరే చెప్పారు. అందుకే అతన్ని తీసుకుని మీ దగ్గరకు వచ్చాం. సీఈఓ మీరే కాబట్టి బాధ్యత మీదే. మీది కాదు అంటే మేము చైర్మన్ గారిని కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. లేదు, ఇది మావయ్య గారి వరకు వెళ్ళకూడదు. చెప్పండి సార్. ఎస్ఐ గారు, ఫుడ్ డ్రగ్స్ కి సంబంధించి పూర్తి బాధ్యత నాదే. ఇందులో మీ చైర్మన్ దగ్గరికి తీసుకెళ్తారా? నో సార్, దీనికి పూర్తి బాధ్యత నాదే. అయితే వచ్చి కార్యక్రమం ఈ అమ్మాయి సెట్ అది. ఎర్రగడ్డలు కూడా దిగట్లేదు ఈరోజు, అది మైండ్ సెట్. నాకు అర్థం కాదు ఫస్ట్, దీన్ని అడగండి, డిస్టర్బ్ చేయలే కానీ ఇదేంది అసలు? పాలకూరనా లేకపోతే ఏంది ఇది? నాకే తెలీదా? ఇది పాలకూర లాగే ఉంది, చిన్న చిన్న ముక్కలైందా, ఇంకేం తెలుసు నాకు. అవును, మరి అది చెప్పది. ఇదే అర్థం కావట్లే నాకు. ఆ కోడిగుడ్డు కూడా ఇది కంటికి ఏదో మంచిది అంటారు, అదేనా ఇది? కంటికి చాలా మంచిది కూర అంటారు. ఆ? మునగాక యాండి దొరికింది మునగాకు, చాలా మంచిది ఇది. ఇది మునగాక మెంతకులా కనిపించింది. మీరు ఊడవడం ఏంటమ్మా? ఇది నా ఇల్లే కదా, నేను లేనప్పుడు మీ ఇల్లు, నేను ఉండగా నా ఇల్లే. ఇటు ఇవ్వండి, నేను ఊడుస్తాను. దీప గర్భవతులు లైటర్ కొత్తదా? ఎంతైంది? అవునా? అంటే ఇది 150 అమ్మో, అవునా? కాకపోతే అడిగి పెట్టాడు. అమ్మో, ఎంత ఏది వచ్చినా అన్ని తీసుకోవాలన్నమాట నువ్వే. అందుకే ఇంత తగ్గట్టు అంతవరకు వాడుకోవాలి. అవునవును, కరెక్టే. తినాలి, బయట కానీ కొనుక్కొని తెచ్చుకోవడం. నూనె, బేబీ ఆలుగడ్డలు ఇంకా క్యారెట్లు 2 సీటీలు అయిపోయినాయి.
ఎడిటింగ్ చేయను ఎందుకని చూసినాను అసలు వీడియోస్ నేను చేసినవి నా ఇది ఎక్కువ వ్యూస్ వచ్చేదానికి వ్యూస్కి మంచిగా ఉండాలి వీడియో మీద కూడా ఎడిటింగ్ చేస్తారు మరి చేయాలి మరి. యాడ్ సాల్ట్ ఇట్లా జీలకర్ర ఇక్కడ పోపు పెట్టేసినాము పోపు పెట్టేసి ఆకుకూర వేసేసినాము ఇంకా ఈరోజు వేసేసి ఉప్పు కారం మసాలా భలే ఉంటుంది తాలింపు ఇవి బాగుంటాయమ్మా ఇవి బాగుంటుంది తిరిగానే కదా మనం వేసుకుంటాం ఏం చేసినా మసాలా డబ్బి నుంచి తెల్లగడ్డ తెల్లగడ్డనా పోపు గడ్డ ఓకే అవన్నీ పెట్టుకోవాలి ఉన్నాయి ఇవ్వ తెల్లగడ్డ ఏ చికెన్ కూర ఆ, చేస్తా ఉంటే అది ఉడికిందా లేదా అని చెప్పి ఒక్కొక్క ముక్క తినడం మొదలుపెట్టిందంట ఆ, మొత్తం ముక్కలు అయిపోయినాయా ఏమైంది మొత్తానికి కోడలికి పొట్ట నిండింది కదా ఖాళీ చేసింది మొత్తానికి కోడలికి టమీ నిండింది కదా అట్లా ఏం తింటుంది అట్లయితే టమీ నిండాల ఫస్ట్ ఎవరో ఒక్కరికి నిండింది కదా కోడలికి కోడలు తినింది నా ముద్దు కోడలు నేను ఇంకొక కేజీ తెప్పిస్తా అని తెప్పిస్తుంది పట్టుకొని పప్పుకు పోపా ఉప్పు ఆవాలు జీలకర్ర గుండె మిర్చి తెల్లగడ్డ కరివేపాకు ఉప్పు ఇంగువ ఇండియన్ పాతకాలం వంటలు చాలా ఈ స్ట్రాంగ్ అంట బలం ఇస్తాయంట అవునా అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంతగా వేరుగా అయితే అన్నీ అయిపోయినాయి ఇన్నే ఉన్నాయి కదే దాంట్లో వేసినావు ఇక అర్థం కాదు దీంట్లో వేసినావు చూడు వేరేసాం దాంట్లో వేరు సపరేట్గా వేసాం దండి వేసేసినావు దాని సపరేట్గా అది పెసరపప్పు పిల్లని కాదు పెసరపప్పు మునక్కాయ ఆకు డ్రమ్ స్టిక్ చెట్టుకి కాసిన ఆకు డ్రమ్ స్టిక్కి బాగా పెద్ద పెద్దవి వస్తాయి లేతవి సన్నవి పొడుగ్గా ఉంటాయి దానికి కాసిన మంచి ఫ్రెష్ లేత ఆకు బాగా టేస్టీగా ఉంటుంది ఇది కారపొడి 3 చెంచాలా పసుపు హాఫ్ చెంచా ఒక హాఫ్ చెంచా తిన్నారా వాటర్ ఇదే వేయాలి నీళ్ళు ఉప్పు అయితే ఇప్పుడే కాదు వేసినాం వేయలేదు ఉప్పు మళ్ళీ వేస్తామేమో కదా తర్వాత కింద పక్క గ్యాస్ ఆన్ చేసేసినాము ఉడుకుతుంది మన మునగాకు పప్పు రాత్రి 5:30కే చీకటి అయిపోయాయి దోమలు కుడుతున్నాయి అన్నీ ఫుల్ దోమలు ఉన్నాయి
రోడ్లో అందరు రౌడీలు ఉన్నారు, ఎక్కువ తాగుపోతుళ్ళు, రౌడీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఫుల్ గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు హైదరాబాద్ మొత్తం. నేను కాబట్టి తిరుగుతారు. అందుకే 8 కల్లా ఇంట్లో ఉండాలి. 8 కల్లా ఇంట్లో ఉండాలి కదా. నేను ఏం చేసినా బయట పోయి తెలీదు కుకింగ్లో, బిగినర్స్ మమ్మీ కుకింగ్లో. అది ఎట్లా ఉడికినాక బాయిల్ అయినాక దాన్ని తొక్కు తీయాలి తెలీదు. చూడు ఎన్ని లైట్లు వస్తాయో చూడు. చూపిస్తాను. నీకే తెలుస్తుంది. తొక్కు తీయాల. తొక్కు మంచిగా కొంచెం కొంచెం లైట్గా తీయాలి. ఎక్కువ గట్టిగా ఒత్తితే మొత్తం కాయ వచ్చేస్తుంది ఆలుగడ్డ. అన్నీ రెడీగా పెట్టుకొని ఇప్పుడు వంట చేసేవాళ్ళు అట్లా చేస్తారు. కరెక్టే. అంతేనా నీ ముఖం కరెక్ట్ చెప్పాలి. ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేదు ఆడ. ఎప్పుడు ఆకుకూర, కావాలి అదే పాలకూర, ఆలుగడ్డ, క్యారెట్. ఆలుగడ్డ వేసుకోవచ్చు. గ్యాస్ ఆన్ చేసిన 1 చెంచా 2 చెంచాలు కారపొడి, 1 చెంచా 2 చెంచాలు ధనియాల పౌడరు, 3 చెంచాలు ధనియాల పౌడర్, 4 చెంచాలు, 5 చెంచాలు ధనియాల పౌడర్. ఎంత ఉంటే అంత వేగినప్పుడు మస్తు టేస్ట్ వస్తుంది. అవునా రాజాబాబు చెప్పినాడు. ఆ రాజాబాబు ఏంది మటన్లో ధనియాల పొడి వేసి వేయించుతాడంట. మటన్ బాయిల్ చేసి 7 సీటీలు ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒట్టి ఆయిల్ వేసి ధనియాల పౌడర్ వేసి బాగా వేయించాడంట 10-15 నిమిషాలు. దాని తర్వాత టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేస్తాడంట. భలే ఉంటుంది టేస్ట్. నేను మటన్ తినను, చికెన్లోనే అట్నే చేయి భలే ఉంటుంది టేస్ట్ అన్నాడు. చికెన్ అయినా కానీ ఆలుగడ్డలైనా కానీ సోయా చంక్స్ ఉంటాయి చూడు మమ్మీ, అవి కూడా ఫస్ట్ బాయిల్ చేసి వాటర్ తీసి నూనెలో ధనియాల పొడి వేసి వేయించుకొని మళ్ళీ టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని మసాలాలు వేసుకుంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి భలే ఉంటుందంట టేస్ట్. బయట కంటే బాగుంటుందంట. ఈ వంటల్లో బాగా చేస్తాడు రాజాబాబు కదా. వడలు భలే చేస్తాడు, పల్సగా ఉంటాయి వడలు. అంత పల్సగా ఎలా చేస్తాడో. తాలింపు అయిపోయింది, పాలకూర పోపు పెట్టినాం, ఆలుగడ్డ, క్యారెట్ తాలింపు భలే టేస్ట్గా ఉంటుంది. ఇది టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. పాలకూర ఐరన్, ఆలుగడ్డ పొటాషియము, క్యారెట్ ఎటు నాకు తెలియదు. క్యారెట్ కంటికి మంచిది. B12 బాగుంది. 3 స్వీటీలు అయితే సరిపోతాయి కదా. పెసరపప్పు కనిపెట్టింది. ఎక్స్క్యూజ్ మీ. వాడు రెస్టారెంట్ ఓపెన్ చేసుకుని మోమోస్ అమ్ముకుంటున్నాడు అని లేదని ఇంకేంది చెప్పేసాడు. అయిపోయాలా బాధపడితే
ఇంకా 2 సీటీలు పెట్టినా మరి ఎందుకు ఉడకలేదు పెసర ప్రాబ్లం ఉంది. రైస్ అయిపోయింది. టీచర్ సిలబస్ మొత్తం చెప్పి అప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంది. ఏం చెప్పకుండా క్వశ్చన్ కొనేసాను ఆ స్కూలు 50 కోట్లు ఇచ్చి కొనేసి ప్రాపర్టీ పేపర్స్ అన్ని బీరాలో లాకర్లో లాక్ చేసి సేఫ్ గార్డ్ చేసి పెట్టిన. టేస్ట్ చూడు ఉప్పగా సరిపోయింది. పట్టుకొని ఉన్నాయి ఇక్కడ కెమెరా. సరిపోయిందా పక్కా? లేకపోతే నన్ను టేస్ట్ చేయమంటారా? మునగాకు చేదుగా అనిపిస్తుంది. ఏమా మునగాక మునగాకు ఉన్నట్టుంది. కాదు, అది బాగా ఫ్రై కాలేదేమో. ఫస్ట్ ఫ్రై చేస్తాను నేను. ఉప్పు ఎక్కువైతే ఎర్రగడ్డ వేయాలి, కారం ఎక్కువైతే కొంచెం చక్కెర వేయాలి, చేదు ఎక్కువైతే నిమ్మకాయ పిండాల. కారం ఎక్కువైతే నిమ్మకాయ పిండాలి, చేదు ఎక్కువైతే చక్కెర వేయాలి. అయిపోయింది మొత్తానికి ఈరోజు వంట.